నెల్లూరు నగరంలోని స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ ప్రాంతంలో ఉన్న కస్తూరిదేవి గర్ల్స్ ఉన్నత పాఠశాలలో 2000వ సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కామేశ్వరి మరియు ఉపాధ్యాయులకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులకు పూల బొకేలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో 10వ తరగతి అనంతరం ఎవరికి వారుగా ఆయా రంగాలలో స్థిరపడి 25 సంవత్సరాల తర్వాత తమకు విద్యాభ్యాసం చేసిన గురువులను సన్మానించుకోవాలనే సంకల్పం కలిగిందన్నారు. అందులో భాగంగానే నేడు గురువులను సన్మానించుకునే అవకాశం కలిగిందన్నారు. ప్రతి ఒక్కరికీ తమ తల్లిదండ్రుల తర్వాత పిల్లల పూర్తి బాధ్యతలు స్వీకరించగలిగేది ఉపాధ్యాయులు మాత్రమేనని ఉపాధ్యాయుల సేవలను ప్రశంసించారు. ఒక ఉపాధ్యాయుడు 100 మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దమే కాకుండా వారికి బంగారు భవిష్యత్తు అందించే విధంగా విద్యను అభ్యసించడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి గురువులను సన్మానించుకోవడం సంతోషకర విషయమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కామేశ్వరి మాట్లాడుతూ నైతిక విలువలు కోల్పోతున్న నేటి తరుణంలో 2000వ సంవత్సరం పూర్వ విద్యార్థునులు నేడు చేసిన గురువులకు సన్మానం భవిష్యత్తు తరాలకు నాందిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ 2000 సంవత్సరం పూర్వ విద్యార్థునుల స్ఫూర్తికి దీటుగా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమ నిర్వహణ అనంతరం పాఠశాల విద్యార్థునులకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థునులు జర్నలిస్ట్ ప్రవీణ మరియు మిత్రబృందం, శ్రావణి, జయలక్ష్మి, రాజ్యలక్ష్మి, లక్ష్మీదేవి, జ్యోతి, సుమయ తదితరులు పాల్గొన్నారు. కస్తూరిదేవి స్కూల్ పిచ్చమ్మ గారిని ఈరోజు మా స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు జరిగాయి. మా స్టాఫ్ అంతా సహకరించారు. పిల్లలు ఘనంగా చేసి ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులైనటువంటి 2000 బ్యాచ్ వాళ్ళు వచ్చి మా టీచర్స్ అందరినీ అంత ఘనంగా సత్కరించడం హృదయపూర్వక మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. నేను కస్తూరిదేవి స్కూల్లో హిందీ టీచర్గా నేను వర్క్ చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నా పేరు సమ్మ. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మేడంని సన్మానించుకోవడానికి 2000 ఓల్డ్ స్టూడెంట్స్ 2000 బ్యాచ్ వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మేడంని ఘనంగా సన్మానించారు. వీళ్ళ గురించి మనం స్టూడెంట్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఇటువంటి కార్యక్రమాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని మర్చిపోకుండా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ గురువులను గుర్తుపెట్టుకొని ఆ రోజు యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచారని వీళ్ళని చెప్పొచ్చు. మనము వాళ్ళ టీచర్లని మాత్రమే సన్మానించుకోవడం కాకుండా ఆ స్కూల్లో ఎంతమంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు వాళ్ళని కూడా, అంటే ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ వాళ్ళు సమానంగా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఆ టీచర్స్ చేసేటువంటి కార్యక్రమాల గురించి తెలియజేసి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా బాగా చదువుకోండి అని చెప్పి, చదువుకుంటే మీ యొక్క మంచి పొజిషన్స్కి మీరు రీచ్ అవుతారు, ఆడపిల్లలకి చదువు చాలా అవసరం అని వాళ్ళకి ధైర్యంగా మెసేజ్లు అవి కూడా తెలియజేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ అవుతుందని మేమైతే ఫస్ట్ ఊహించలేదు. మేడం ఏమన్నారంటే మా స్టూడెంట్స్ వస్తారు, స్టూడెంట్స్ నాకు సన్మానం చేయాలని అన్నారు అంటే చాలా గొప్ప విషయం మేడం. అది ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి రావడం అనేది, దట్టు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేంత సన్మానం చేయడం అనేది గొప్ప విషయం. చేసుకున్నాం మన స్కూల్లో అనుకున్నాము, కానీ మాకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్. అసలు ప్రతి ఒక్కళ్ళని సన్మానించుకున్నారు. సమానంగా టీచర్స్కి ఇంత వాల్యూ ఇవ్వాలి. టీచర్ అంటే అది వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద సంబంధం లేకుండా వాళ్ళందరినీ కూడా మేము నమస్కరించుకోవాలి అన్న వాళ్ళ సంస్కారం నాకు చాలా బాగా నచ్చింది. ఆ విషయం మాత్రమే వీళ్ళందరూ మాకు ఒక బిగ్ సర్ప్రైజే ఇచ్చారు. అందరినీ మీ టీచర్స్ని కాకుండా అందరినీ కూడా మీరు అదే సమానంగా అలా భావించి ఈ కార్యక్రమాన్ని వచ్చి సక్సెస్ చేశారు. చాలా పెద్ద కార్యక్రమం సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీలాంటి స్టూడెంట్స్ని ప్రతి పిల్లలు చూసి, ఎందుకంటే ఈ కల్చర్ అనేటువంటి అంతరించిపోతుంది.
ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో పిల్లలు టీచర్స్కి వాల్యూ ఇవ్వడం అనేటువంటిది అది కొంచెం తగ్గిపోతూ వస్తుంది ఆ కల్చర్ అంతా కూడా. ఇలాంటివి చూసినప్పుడు మనము ఆ పిల్లలకి కూడా చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న కంప్లీట్ చేసిన వాళ్ళు కాదు, లైవ్ ఎగ్జాంపుల్గా వీళ్ళకి మనము పిల్లల్ని చూపెట్టి వీళ్ళకి ఆ యొక్క గొప్పతనం అనేటువంటి స్టూడెంట్స్కి టీచర్స్కునేటువంటి బాండింగ్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారని తెలియజేసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్.